తండ్రి మీ జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశాన్ని అందించండి. వాళ్ళని క్షమించండి ప్రభువా. మీ జ్ఞానము తెలియకపోవటం వల్ల యేసుక్రీస్తు వారిని కూడా సిలువ వేశారు తండ్రి. వీళ్ళు కూడా మీ జ్ఞానం తెలియక మీ కొరకు బ్రతుకుతున్న నా పట్ల ఎన్నో నిందలు వేస్తున్నారు తండ్రి. వాళ్ళని క్షమించండి ప్రభువా. దీవించండి, వాళ్ళని అలా దీవించండి. అంతేగాని హింసించకండి, వాళ్ళని దూషించకండి. ఎందుకంటే పగ తీర్చుట తండ్రి పని. మనం చేయాల్సిందల్లా ఊరక నిలుచుండి చూడటం ఒకటే. తండ్రితో ఆటలాడకండి, వద్దు. కుడికైనా ఎడమకైనా చూసి కొంతసేపు ఆరాధనని, కొంతసేపు లోక సంబంధమైనవని, కొంతసేపు దేవుడని, కొంతసేపు దేవుడు కాదని, కొంతసేపు భక్తిహీనత వద్దు. మిక్స్ చేయకండి, రకరకాల పచ్చళ్ళు మిక్స్ చేయకండి. ఒకటే మనకు ఉండాల్సినటువంటిది తండ్రి ఆలోచనలు, తండ్రి పనులు, తండ్రి సేవ, తండ్రికి ఇష్టమైనటువంటి కార్యాలు. అవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఎలాంటి పరిస్థితి అయినా, అది ఏ ఏరియా అయినా, అది మనం పనిచేసే ఆఫీస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సిచ్యువేషన్ని దేవుడు తీసుకొని మన కంట్రోల్లో తీసుకొచ్చేస్తారు. మన మార్గాలన్నీ సరళం చేస్తారు.